నమస్తే. ఫ్యాన్సీ నంబర్లకు ఫుల్ గా డిమాండ్ పెరుగుతోంది. లగ్జరీ వెహికల్స్ కు సరిపోయేలా ఫ్యాన్సీ నంబర్లను ఎంచుకుంటున్నారు. నచ్చిన నంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు. మరోవైపు ఈ ఫ్యాన్సీ నంబర్లతో సర్కార్ కూడా ఏటా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. తన కారుకి ఫ్యాన్సీ నంబర్ కోసం హీరో నందమూరి బాలకృష్ణ లక్షలు ఖర్చు పెట్టారు. శనివారం జరిగిన వేలంలో TZ09F0001 నంబర్ను 7,75,000 రూపాయలకు దక్కించుకున్నారు బాలకృష్ణ. ఫ్యాన్సీ నంబర్ల కోసం వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొంతమంది అయితే సెంటిమెంట్తో మరికొందరు తమకు కలిసొచ్చే నంబర్లను పొందుతున్నారు. కారణం ఏదైనా ఫ్యాన్సీ నంబర్ల వేలంతో ప్రభుత్వానికైతే కాసుల వర్షం కురుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో కొన్ని ఫ్యాన్సీ నంబర్లకు అంటే 0009కు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. TZ099999 నంబర్ కోసం ఏకంగా 25 లక్షలు వెచ్చించారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన TZ సిరీస్లో TZ090001 కోసం అయితే ఓ సంస్థ 9 లక్షలకు పైగా ప్రభుత్వానికి చెల్లించి ఆ నంబర్ను దక్కించుకుంది. TZ07R9999 అనే నంబర్ దక్కించుకునేందుకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 12,49,999 రూపాయలను ఖర్చు పెట్టింది. TZ07JJ0009 నంబర్ దక్కించుకునేందుకు మరో కంపెనీ 8.5 లక్షలను వెచ్చించింది. ఇక మరోవైపు TZ07AA0001 నంబర్ కోసం 4,77,000 రూపాయలకు వేలం పాడారు. ఇక TZ09F0009 నంబర్నైతే 6,70,000కు ఓ ప్రైవేట్ కంపెనీ దక్కించుకుంది. TZ09F0099 నంబర్కు 4,75,999 రూపాయలు ఖర్చు పెట్టారు. మరోవైపు ఫ్యాన్సీ నంబర్ల కోసం కొంతమంది నెలల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. తమకు కావాల్సిన నంబర్లను వేలంలో దక్కించుకుంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నిజంగా ఈ ఫ్యాన్సీ నంబర్స్కు ఇంత క్రేజ్ ఎందుకు? దీని వెనుక ఏమైనా సెంటిమెంట్ ఉందా? దీని ద్వారా ఏమైనా గుర్తింపు పొందే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో ఇదే అంశం మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ దబూద్ గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక మరి కాసేపట్లో ఆధ్యాత్మికవేత్త దివ్యరమణి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యి ఉన్నారు. నమస్తే అండి. రైట్ సార్, ఇప్పుడు మనం సేపు చెప్పినట్టుగా ఫ్యాన్సీ నెంబర్కి అంత క్రేజ్ ఎందుకు ఉంది? లక్షలు కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఎక్కడ వెనుకాడిన సందర్భాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. కారణాలు ఏంటి? ఏమైనా ప్రత్యేక గుర్తింపా, లేదంటే అదొక సెంటిమెంట్గా భావిస్తుంటారా? సెంటిమెంట్ కాదండి, న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా పుట్టిన తేదీ, ఆ తేదీలో ఉన్న అంకెలు మొత్తం కూడితే వచ్చే అంకె, దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఓకే, ఇది మనిషి యొక్క దీని మీద చాలా ప్రభావం ఉంటుందండి. అలాగే మనిషి యొక్క పేరు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పెట్టుకుంటే చాలా రిచ్ అవుతారండి. ఓకే, అలాగే ఈ ఫ్యాన్సీ నెంబర్లు కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పెట్టుకునేటైతే ఏ టీవీకి ఆ రిమోట్ వాడినట్టుగా ఇలా చేయటం వల్ల చాలా అదృష్టం కలిసి వస్తుందండి. ఫ్యాన్సీ నెంబర్లు అంటే మనకు ఒక ఇది రాంగ్ నోషన్గా 9 నెంబర్ అని ఉంది. అలా కాకుండా ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, వాళ్ళ డెస్టినీ నెంబర్కి అనుగుణంగా నెంబర్లు తీసుకుంటే చాలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చాలా మంచి అదృష్టాన్ని వరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. జనరల్గా మనకి ఏంటంటే 9 తీసుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచి 82 ఆ ప్రాంతాల నుంచి 9 నెంబర్ అని తీసుకుంటున్నారు. 9 నెంబర్ అందరికీ కాదండి, కొంతమందికి 9 నెంబర్. ఆయన రామారావు గారి నెంబర్ 18 కాబట్టి అది ఆ 9 నెంబర్ ఆయనకు వచ్చింది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, వాళ్ళ డెస్టినీ నెంబర్కి అనుగుణంగా మంచి నెంబర్ తీసుకుంటే చాలా ముఖ్యంగా వాహనాల్లో ఈ మంచి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది, ప్రయాణం బాగా సాగుతుందండి. అంటే సార్, ఎంతకాలంగా ఈ క్రేజ్ అనేది ఉంది? ఇది క్రేజ్ అనిగా చెప్పాలా, లేదంటే ఒక సెంటిమెంట్గా చూడాలా? ఎంతకాలంగా ఉంది ఇది? ప్రజల్లోకి ఇంతలా ఎలా బలంగా వెళ్ళిందంటారు? సార్, నేను చిన్నప్పుడు నేను చూస్తున్నానండి, ఇది ఈ నెంబర్ల ప్రభావం అనేది నా చిన్నతనం నుంచి కూడా ఉందండి. అంటే 40-50 ఇయర్స్ అంతకుముందు కూడా ఉందండి. కాకపోతే ఇంత పాపులారిటీ లేదు, ఇన్ని వెహికల్స్ లేవు. ఓకే, అప్పుడు కూడా లక్కీ నెంబర్లు తీసుకునేవాళ్ళు, చూసేవాళ్ళు. పండిట్ లక్ష్మీదాస్ గారు అని అప్పుడు న్యూమరాలజీ బుక్స్ కూడా ఉండేయండి. ఓకే, అసలు ఇది ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చి 9 నెంబర్ తీసుకోవటం వచ్చిన కాడి నుంచి అది ఒక ప్రముఖమైన వ్యక్తి తీసుకోవటం వల్ల అందరికీ పాపులారిటీ వచ్చి అప్పటి నుంచి దీంట్లో ప్రజల్లో ఎక్కువగా వచ్చిందండి. ఆ తర్వాత ముఖ్యంగా 83, 84 ఆ ప్రాంతాల నుంచి కొంచెం వచ్చింది. మాలాంటి వాళ్ళు 95 మన టీవీలు ఇప్పుడు లేవు కదండి, అప్పుడు ఓన్లీ పేపర్ కొంతమంది చదివేవాళ్ళు. నేను డక్కన్ గానికల్లో కూడా ఆర్టికల్ రాసేవాడిని.
1995 నుంచి కేబుల్ టీవీ ఉండేది గణేషన్ గారిది. ఓకే. అక్కడి నుంచి అలా వచ్చిన తర్వాత 2009 నుంచి టీవీలు చాలా వచ్చేసినాయండి. దీనివల్ల టీవీలో మీలాంటి వాళ్ళు ఉత్సాహాలు ఇది టీవీ ప్రోగ్రాంలు పెట్టడం వల్ల దీని మీద చాలా బాగా వచ్చినాయండి. ఆ తర్వాత బుక్స్ కూడా వచ్చినాయి. నేను దీని మీద ఒక పెద్ద బుక్ కూడా రాశాను 440 పేజీలతో, మీరే న్యూమరాలజీ. ఈ బుక్ చాలా పాపులర్ అండి. హిందూ పేపర్ వాళ్ళు, ఈనాడు వాళ్ళు కూడా రాశారు. ఇలా బుక్స్, ఈ సాహిత్యం ఈ టీవీల్లో పేపర్లో రావటం వల్ల ఇది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. రైట్. ప్రస్తుతం మనకు ఆధ్యాత్మికవేత్త దివ్య రమణి గారు జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉన్నారు. మేడం రమణి గారు నమస్తే అండి. ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా ఫ్యాన్సీ నంబర్లకి ప్రజలైతే ఎక్కడ వెనుకాడడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే బిగ్ షాట్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వీరు ఎక్కడ కూడా వెనుకాడడం లేదు. మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్నారు. దీన్ని ఏ రకంగా మీరు అర్థం చేసుకుంటారు? ఏ రకంగా దీన్ని మీరు విశ్లేషిస్తారు? ఒకటండి, న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటేనేమో దావుద్ గారు చెప్పినట్టుగా న్యూమరాలజీలో మన నేమ్ నెంబర్ అండ్ లేకపోతే బర్త్ నెంబర్ నుంచి ఈ డెస్టినీని క్రియేట్ చేస్తారు. అయితే ఏదైనా న్యూమరాలజీలో ఇంకోటి కూడా ఉంది, ఫ్యాన్సీ నెంబర్ గురించి ఏదైతే మనం తీసుకుంటామో ఆ ఫ్యాన్సీ నెంబర్లో ఆ అంకె 1 కన్నా 2 సార్లు వచ్చింది అనుకోండి, అది కొంత పవర్ఫుల్ గా పరిగణించబడుతుంది. కానీ అది 3 సార్లు 4 సార్లు ఒకే నెంబర్ అంటే 4 9s 3 9s అట్లా తీసుకుంటారు చూడండి. అలా వచ్చినప్పుడు ఆ నెంబర్ యొక్క వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది, అంటే పవర్ తగ్గుతూ వస్తుంది. అహంకారం ఇప్పుడు ఒక నెంబర్ 1 తీసుకున్నారు, 4 నెంబర్స్ 1 ఉన్నాయి, లేదా 001 అని తీసుకున్నారు. ఈ 00s కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్స్ ఖచ్చితంగా చూపిస్తాయి. అయితే ఈ నేమ్ నెంబరు మళ్ళీ వాళ్ళ బర్త్ నెంబరు ఇలాంటివన్నీ మ్యాచ్ అయ్యాయా లేదా అని చెప్పి మళ్ళీ ఒక న్యూమరాలజిస్ట్ ని మనం కన్సల్ట్ చేస్తూ ఉంటాం. ఏదైనా ర్యాండమ్ గా వచ్చిన నెంబర్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా కూడా మేము ఆధ్యాత్మికంగా ఆలోచించేటప్పుడు ఏమంటాం అంటే, మీకు సూట్ అయ్యే నెంబర్ మీకు ర్యాండమ్ గా వస్తుంది. అందుకని దానికోసం ఒక ఫ్యాన్సీ నెంబర్ కి మీరు ఆప్షన్ వెళ్ళక్కర్లేదు. అలా లేకపోతే ఇవాళ రోజున నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి మార్కెట్ లో, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, ఏదైనా ఎనీ వెహికల్. ఇలాంటి వెహికల్స్ లో ఎంతో మందికి ర్యాండమ్ గా వచ్చిన నెంబర్స్ ఉన్నాయి. అందరూ యాక్సిడెంట్ అయ్యి ఏమీ అవ్వటం లేదు. అలానే అందరికీ ఏదైనా సమస్యలు వస్తున్నాయంటే అలాంటి సమస్యలు ఎవరికి రావట్లేదు. రాకుండానే వాళ్ళందరూ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తున్నారు. అయితే ఇది ఎవరైతే నమ్ముతారో వారికి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది తప్ప, లేకపోతే ఏదైనా ఒక్కొక్కరికి కొంతమందికి డిక్రీస్ లైఫ్ లో ఏవో ఒక అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ అనుకోని సంఘటన జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దగ్గర నుంచి చూడడం మొదలు పెడతారు. అంటే వాస్తు ప్రకారంగా మా ఇల్లు ఎలా ఉందో, లేకపోతే నా కార్ నెంబర్ ఎలా ఉందో, నా బర్త్ నెంబర్. అంటే మేడం ఒక పర్టికులర్ అంకె అనేది మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటారు? మన ప్రతి నెంబర్, ఇప్పుడు నెంబర్ డేట్ నెంబర్ 11 లో పుట్టారనుకుందాం, నెంబర్ 2 వాళ్ళది తీసుకుందాం అనుకోండి, చంద్రుడు వస్తాడు దానికి అధిపతి. ఇలా చంద్రుడు అని అంటే కనుక వీళ్ళు 2 వేస్ ని ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటారు. దారి వీళ్ళు ఎలా చూసుకుంటూ ఉంటారని అంటే, ఇది కాకపోతే ఇంకో దారిలో మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఉంటుంది. అందుకని వాళ్ళు నెంబర్ 2 తీసుకునే, నెంబర్ 2 లో పుట్టిన వాళ్ళకి ఆప్షన్ 2 ఎప్పుడు ఉంటుంది. నెంబర్ 1 లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళకి అహంకారం అధికంగా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నాయకత్వం దొరకకపోయినా, వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయినా ఆ టైంలో వాళ్ళ అహం వల్ల వాళ్ళు చాలా రెస్ట్లెస్ అవుతూ ఉంటారు. ఇలా వీళ్ళ నెంబర్ వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. కానీ అయితే మనకి ఏమంటారు అని అంటే కనుక, ఈ న్యూమరాలజీ ప్రకారం ఆలోచిస్తూ చేయడము అన్ని సాధ్యం కావు. కాబట్టి కొన్ని వీళ్ళ జీవితంలో, దైనందిన జీవితంలో జరిగే విషయాన్ని దైనందిన జీవితంలో విషయాలుగానే తీసుకుంటే చాలా మంచిది. అలా కాకుండా ఫ్యాన్సీ నెంబర్స్ కోసం మనం ఆప్షన్స్ కి వెళ్ళి బాగా డబ్బులు తగలేసుకుని ఆ తర్వాత ఆ నెంబర్ సూట్ అవ్వకపోతే ఏమీ చేయలేదు. రైట్. అంటే పలానా అంకె నాకు అనుకూలంగా ఉంటుంది అని గుర్తించడం ఎలా అంటారు? డేట్ నెంబర్స్, ఇప్పుడు మీకు దావుద్ గారు చెప్పినట్టుగా ఈ డెస్టినీ నెంబర్స్ నుంచి తీస్తారు. ఈ డెస్టినీ నెంబర్స్ నుంచి పలానా నెంబర్స్ వీళ్ళకి లక్కీ నెంబర్స్ అని చెప్తారనమాట. కొన్ని నెంబర్స్ యాంటీ అవుతాయి, ఎందుకంటే ప్రతి ప్లానెట్ ని రిసెంబుల్ చేస్తుంది. అయితే ఒక రవికి మళ్ళీ శని వ్యతిరేకం అవుతాడు, రాహు వ్యతిరేకం అవుతాడు. అలా వీళ్ళు అనుకోకుండా రాహు నెంబర్ కానీ, శని నెంబర్ కానీ, అంటే నెంబర్ 8 కానీ, లేకపోతే నెంబర్ 4 కానీ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ కార్ తీసుకున్నప్పటి నుంచి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఒకవేళ కనుక రెడ్ కానీ, పింక్ కానీ ఇట్లాంటి కార్స్ తీసుకుంటే వాళ్ళకి మంచిది అనుకోండి, వాళ్ళు వెళ్ళి బ్లాక్ కార్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు అనుకోకుండా ఎప్పుడు యాక్సిడెంట్స్ చేస్తూ ఉంటారు. అందుకని ఆటోమేటిక్గా వాళ్ళ బర్త్ నెంబర్ అండ్ నేమ్ నెంబర్ ఖచ్చితంగా దీన్ని రిసెంబుల్ చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఫోన్ నెంబర్స్ కూడా దీన్ని ఈ ఫ్యాన్సీ నెంబర్స్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా తీసుకుంటున్నట్టు నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. రైట్.
ఓకే. అంటే మేడం ఆధ్యాత్మికంగా మీరు ఏ రకంగా చెప్తారంటే ఒక అంకె బలమైనది లేదా ఒక అంకె బలహీనమైనది అని ఏమైనా గుర్తించగలుగుతారా, చెప్పగలుగుతారా? సహజంగా అంకెల్లో 1 నుంచి 9 వరకు తీసుకుంటే లేదా 1 నుంచి 0 వరకు తీసుకుంటే? ఏమండి మనకి అన్ని నెంబర్స్లోనూ కూడా నెంబర్ 9 చాలా అత్యధికంగా మంచిది అని చెప్తూ ఉంటాం. కానీ నెంబర్ 9 వచ్చేసరికి ఈ కుజుడిని రిసెంబుల్ చేస్తుంది. కుజుడు అంటే షార్ట్ టెంపర్ ఉంటారు వీళ్ళు. షార్ట్ టెంపర్ ఉండడమే కాకుండా వీళ్ళు ఏదన్నా సాధించాలి అంటే ఒక పట్టుదల కలిగి ఉంటారు. అందుకని నెంబర్ 9ని అత్యధికంగా వాడుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళకి పట్టుదల, సాధించే లక్షణాలు పెరగాలి అని చెప్పి. కాదు అనుకుంటే కనుక నెంబర్ 7 ఎప్పుడు కేతువు జ్ఞానమోక్ష కారకుడు అవుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందాలనుకునేవాడు, మోక్షాన్ని పొందాలనుకునేవాడు నెంబర్ 7లో ఉంటారు. మీరు ఎవరైనా నెంబర్ 7లో పుట్టిన వాళ్ళని చూడండి, అనుకోకుండా వాళ్ళు చెప్పే విషయాలు కూడా నిజంగా జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఈ లక్ష్యం మనకి ఎప్పుడు కొన్ని డివోషనల్ నెంబర్స్ కింద 1, 5, 9 తీసుకుంటూ ఉంటాము. అండ్ నెంబర్ 7 కూడా దేంట్లోనే ఉంటుంది. రైట్. ఓకే మేడం. దావూద్ గారు, అంటే ఎలాంటి నెంబర్కి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది, ఎలాంటి నెంబర్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఒకే అంకె అంటే 4 9లు ఉంటే బెటర్ అంటారా, 4 1లు ఉంటే మంచిదంటారా, లేదంటే ఆ 4 ఏదైతే మెయిన్ నెంబర్ ఉంటుందో అది రైజింగ్ వచ్చి లాస్ట్లో పెద్ద అంకె ఉండాలంటారా? దేన్ని ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు? ప్రజలు ఇష్టపడేది, ప్రజలు కేసీఆర్ గారు ఉన్నారు 4 ఆర్లు, అరుణ గారు ఉన్నారు 4 ఆర్లు, ముస్లిమ్స్ ఉన్నారు 786, కొంతమంది 9లు తీసుకుంటున్నారు. ఓకే. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీదుగా ఉంటుందండి. ముఖ్యంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే వాళ్ళకి ఒక నెంబర్ ఇష్టం ఉంటుందండి. ఓకే. మీరు పుట్టిన తేదీ ప్రకారమే మీకు రంగులు కూడా నచ్చుతాయండి. చాలా రంగులు ఉంటాయండి. అంటే మనిషి ఎప్పుడైతే పుడతాడో అదే లక్కీ నెంబర్, అదే లక్కీ నెంబరు, డెస్టినీ నెంబరు. మనిషి పుట్టిన తేదీ మీద ఆధారపడి ఆయనకు ఒక ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయండి. ఓకే. దాని ప్రకారం ఆటోమేటిక్గానే మనిషి 8ని పుట్టాడనుకోండి బ్లూ కలర్ నచ్చుతుంది, ఆటోమేటిక్గా ఎల్లో కలర్ నచ్చుతుంది. అలా కొన్ని నెంబర్లు వస్తాయి. ఇప్పుడు ఈ నెంబర్లన్నీ కూడా అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడం చాలా మంచిదండి. నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా నేను అన్ని రీసెర్చ్ చేశానండి. నేను చాలా షెడ్యూల్కి వెళ్ళాను. మీరు ఏ నెంబర్ అని తీసుకోండి, ఆ నెంబర్లో ఆ 4 డిజిట్స్లో 3 నెంబర్ కానీ 8 నెంబర్ కానీ 7 నెంబర్ కానీ ఉంటే కొన్ని యాక్సిడెంట్లు అవ్వటం, ముందు పక్కన 3 నెంబర్ ఉందనుకోండి బాయినెట్ గీసుకొని పోవటం, 8 నెంబర్ ఉంటే రైట్ సైడ్న గీసుకొని పోవటం, 7 నెంబర్ ఉంటే కొంచెం లెఫ్ట్ హ్యాండ్న ఇది అవ్వటం. ఈ నెంబర్లు 3, 7, 8 ఏ నెంబర్ ఉన్నా సరే దాంట్లో కొంచెం ప్యాచెస్ ఇది అవ్వటం జరుగుతుంది. ఓకే. కొన్ని నెంబర్లు ఉన్నాయి. 6 నెంబర్, 6 నెంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఎప్పుడైనా మీరు చూడండి 6 నెంబర్ టోటల్ చేస్తే 6 కానీ దాంట్లో 6 నెంబర్ కానీ ఉంటాయి. ఎవ్రీ డిజిట్స్, ఆ 4 డిజిట్స్లో ఉన్న ఎవ్రీ డిజిట్స్ కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందండి. ఓకే. మీరు చాలామంది ఏం చేస్తారంటే టోటల్ చేసుకుంటారు. టోటల్ కాకుండా ఎవ్రీ డిజిట్స్ 3, 4, 5, 6 ఉందనుకోండి, 3 ఉందనుకోండి ముందు పక్కన ఇదవుతుంది. అలా ఈ మొత్తం టోటల్ చూసుకోవాలి, ఆ ఎవ్రీ డిజిట్ చూసుకోవాలి. ఆ ఎవ్రీ డిజిట్స్లో మాత్రం నాకు తెలిసినంత వరకు 3, 7, 8 నెంబర్లు కనుక అవాయిడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. మీరు ఏమైనా చూడండి, మీరు మామూలుగా ర్యాండమ్గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 3 నెంబర్ ఉన్న బళ్ళకి ముందు పక్కన బాయినెట్ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది, గీసుకోవడం ఎన్నుకుంటుంటాయి. సార్, అంటే ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు బాలకృష్ణ గారు 0001 నెంబర్ని 7,75,000కి తీసుకున్నారు. ఇప్పుడు ఇదే 0001 ఇంత క్రేజ్ ఉంది, అదే 1,000,000 అయితే ఆ క్రేజ్ ఉంటుందా? దాన్ని కూడా అదే రేంజ్ లో తీసుకుంటారా, తీసుకోరా ప్రజలు? మీరేం చెప్తారు? అది చాలా మంది 1కి ఒక పవర్ అని, 0కి పవర్ లేదని, 0 ముందు ఉండాలి, 0 చివరిలో ఉండకూడదని చాలామంది అంటుంటారు. 0 అనేది మల్టిప్లై అవుతుంది. దానికి నేను చేసిన రీసెర్చ్ ప్రకారం 0కి ప్లూటో అనే నెంబర్, ప్లూటో అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. 01కి 10కి 10 అంటే 10 నెంబర్ వస్తుందండి, ఈజ్ పవర్ఫుల్. 1000 పెట్టుకున్నాండి 1000 నెంబర్ అవుతుంది. కానీ చాలా మందికి రాంగ్ నోషన్ ఏంటంటే నెంబరు డిజెండింగ్ ఆర్డర్లో వస్తుంది, తగ్గుతుంది కాబట్టి మంచిది కాదు అని అంటారు. 0001కి ఉన్న 1000 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే. అలా కాకపోతే ఇప్పుడు ప్రజల్లో ఒక నమ్మకాలు ఏర్పడిపోయినాయండి. నమ్మకాలు ఏర్పడిపోయినాయి కాబట్టి 0 చివరిలో రాకూడదని 001 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఆ 1లో పుట్టిన ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 28వ తారీఖు పుట్టారు, ఎలన్ మాస్క్ 28 పుట్టారు, మన అమితాబ్ బచ్చన్ గారు 28, ధీరుభాయ్ అంబానీ 28.
ఇలా 1 నెంబర్ 28 నెంబర్ అనేది ఒక పవర్ఫుల్ నెంబర్. ఈ 1 నెంబర్ అనేది చాలా చాలా లుక్ లైక్ ఎ లీడర్. ఇప్పుడు బాలకృష్ణ గారు మన సినీ ఫీల్డ్ ఇస్ ఎ లీడర్, అందరూ కూడా ఆయన తర్వాతే. అలా అంటే నాట్ ఓన్లీ ఆయనకి లీడర్ అనుకోవడం, అందరూ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారండి ఆటోమేటికల్గా. కొంతమంది వస్తే ఎవరు నిలబడరండి, కొంతమంది రాగానే లేచి నిలబడి నమస్కారం అంటారు. దట్ బాలకృష్ణ గారు ఆ రెస్పెక్ట్ కమాండ్ చేస్తారు. అందువల్ల ఆయన 001 అనేది చాలా మంచి. రైట్. అంటే ఇటువంటి ఫ్యాన్సీ నెంబర్లు కేవలం కార్లు నంబర్ ప్లేట్ల వరకే ఉంటుందా, లేదంటే ఇటువంటి నెంబర్లు ఇంటి నెంబర్లు కావచ్చు ఇంక దేనికైనా కూడా ఇది ఎక్కువగా వర్తిస్తుంది అంటారా? అన్నిటికీ ఉంటుందండి. ఓకే. ఫ్లాట్ నెంబర్లు ఇప్పుడైతే చాలా, ఇప్పుడు అంటే ఇదివరకంటే ఉండేది, ఇప్పుడు ఫ్లాట్ కల్చర్ ఎక్కువ అయిపోయిన తర్వాత ప్రతి హాఫ్ డేకి 2-3 కాల్స్ వస్తాయండి. ఈ ఫ్లాట్ తీసుకోవచ్చా, ఈ ఫ్లాట్లో ఏ నెంబర్ ఉంది, ఏ నెంబర్ని కన్సల్ట్ చేయాలా, బి నెంబర్ ఉంది, బి నెంబర్ని కన్సల్ట్ చేయాలా అన్నది ఉంటుంది. మీకు తెలుసో లేదో, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాజ్పేయి గారు పుట్టిన తేదీ 25 నెంబర్. ఓకే. అక్కడ ఆయనకి అపార్ట్మెంట్ ఆయనకి ఇచ్చిన క్వార్టర్ నెంబరు 24 వచ్చింది. 24 వచ్చాయంటే 7 నెంబర్కి 6 నెంబరు పడదు కాదని 24A అని పెట్టారు. అంటే 25 నెంబర్ వచ్చేటట్టుగా. అలా ఎప్పుడు కూడా ఈవెన్ వాజ్పేయి గారు కూడా ఆయన చేశారు. అందరూ కూడా ఇప్పుడు చాలా కొంచెం పాపులారిటీ వచ్చిన వాళ్ళు అందరూ చేసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. రైట్. రమణ్ గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి దివ్యరమణ్ గారు? అంటే ఇది సెలబ్రిటీలు లేదంటే బిగ్ షాట్స్ వరకే ఇది పరిమితం అవుతుందా, లేదంటే సామాన్య ప్రజల్లో కూడా ఈ ఫ్యాన్సీ నెంబర్ల మీద ఒక రకమైనటువంటి నమ్మకాలు లేదంటే ఒక సెంటిమెంట్ పెరిగింది అనుకోవచ్చా? ఫ్యాన్సీ నెంబర్లు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, దాన్ని ఎంతైనా పెట్టి ఎఫోర్డ్ చేయగలరు, కొనగలుగుతారు. సామాన్యుల పరిస్థితి ఏంటి, వారుకున్న సెంటిమెంట్లు ఏంటి, వారు దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు? రైట్ మేడం, మీద ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. ఈ సెలబ్రిటీస్ అంతా కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ న్యూమరికల్ నెంబర్స్ తీసుకుంటుండొచ్చు న్యూమరాలజీ ప్రకారంగా. అయితే మనం కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్స్ తీసుకోవచ్చు, తప్పులేదు. అంటే ఫ్యాంటసీకి వెళ్ళొచ్చు. ఫ్యాన్సీ నెంబర్ అనేసరికి ఒక భ్రమ, దీంట్లో మీకు బాగుంటుంది అనే ఒక భ్రమ, బాగుండాలి అనే ఒక భ్రమ. అది జరగచ్చు, జరగకపోవచ్చు, ఏదైనా కూడా. ఎందుకు అని అంటే గనక డివోషనల్గా ఆలోచిస్తే గనక భగవత్ శక్తి ఏదైతే ఉందో అది నెంబర్ 5, నెంబర్ 9, అలాగే నెంబర్ 7, నెంబర్ 1లో కేంద్రీకృతమై ఉంటుంది అంటారు. నెంబర్ 1ని మేము లాస్ట్ గా తీసుకుంటాం డివోషనల్ గా తీసుకునేటప్పుడు. అదే నెంబర్ 9ని ఆఖరిగా 8ని ఆఖరిగా తీసుకునే వాళ్ళు మేము నెంబర్ 9ని ముందుగా తీసుకుంటాం. ఆ తర్వాత నెంబర్ 7ని సెకండ్ గా తీసుకుంటాం. ఆ తర్వాత నెంబర్ 5ని తీసుకుంటాం, నెంబర్ 1ని లాస్ట్ గా తీసుకుంటాం డివోషనల్ గా ఆలోచిస్తే. ఎందుకు అని అంటే కనుక మీకు ఏ జప సంఖ్య చూసుకున్నా 108 ఉంటుంది, ఏది చూసుకున్నా మీకు 9తో లింక్ అయి ఉంటుంది, ఏది చూసుకున్నా మొదలు పెట్టింది మీకు పంచభూతాలతో సహా అన్ని కూడా 5తో లింక్ అయి ఉంటుంది. ఇలా ప్రతిదానికి ఒక అర్థముతో కూడిన పరమార్థంతో మనకి ఈ నెంబర్స్ ని క్యాల్కులేట్ చేస్తారు డివోషనల్ గా. అయితే న్యూమరాలజీ ప్రకారం వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే కనుక న్యూమరాలజీ ప్రకారం మీ నెంబర్స్ ని, మీ డేట్ ని, మీ పరిస్థితుల్ని, మీ స్థితిగతుల్ని ఆలోచించి చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది వాళ్ళకి యొక్క జీవితంలో స్థితిగతులు పెరగాలి అని చెప్పి ఆ జీవితంలో స్థితిగతులు పెరగడానికి కావాల్సిన సంఖ్యలని వాళ్ళ నేమ్ లో యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఒక అక్షరాన్ని పెంచడం వలన, ఒక అక్షరాన్ని వీని డబ్ల్యూగా మార్చడం, లేకపోతే ఆర్ని RR గా మార్చడం, ఇలాంటివన్నీ చేస్తూ వస్తుంటారు. అయినా వాళ్ళకి ఏమన్నా స్థితిగతుల్లో మార్పు వచ్చిందా అంటే ఏదో కొంత మార్పు వచ్చి ఉంటుంది, కానీ పూర్తిగా మార్పు వచ్చింది అని చెప్పలేకపోతున్నారు వారు. ఆలోచిస్తేనే దీనికి తేడా వస్తుంది. రైట్. దావుద్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారంటే నమ్మకాలను, బలహీనతలను కూడా ఒక వ్యాపారంగా మార్చుకుంటున్నారు ఇటువంటి వాటి ద్వారా చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వినిపిస్తూ ఉంటుంది. వన్ వర్డ్ ఆన్సర్ గా దానికి ఏం చెప్తారు సమాధానం? ఏమైనా కానీ అతి చేయవద్దు. మీకు మంచి నెంబర్లు, మంచి అంటే కొన్ని నెగిటివ్ నెంబర్లు కాకుండా మంచి నెంబర్గా తీసుకొని ఇచ్చేసుకోండి. కొంతమంది ఉన్న వాళ్ళు పెట్టుకుంటారండి, లేని వాళ్ళు కూడా మంచి నెంబర్లో మీకు ఫోన్ నెంబర్ తీసుకున్నా, అదే కారు నెంబర్, వెహికల్, నేను చెప్పినట్టుగా 3, 7, 8 అవాయిడ్ చేసుకుని ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఏదేమైనా మీ దేదీని పుట్టిన ప్రకారం ఇందాక దివ్య చెప్పినట్టుగా అలా ఆటోమేటిక్గా ఇది ఒక దివ్య శక్తి అండి. మీరు పుట్టిన తేదీకి అనుగుణంగానే నెంబర్లు వస్తాయి, మీ పేరు కూడా అలాగే వస్తుంది. రైట్. థ్యాంక్ యూ దివ్య రమణ చక్రవర్తి గారు, అలాగే మొహమ్మద్ దావూద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 10 TV.